ఖమ్మంలో రెండవ ఏఎన్ఎంల పరంగా మరియు అట్లాగే వర్గీకరణ ఈసీఎన్ఎంలని తర్వాత యూపీఎస్సీ అర్బన్ హెల్త్ సెంటర్స్ అనేసి మరి ఆర్బీఎస్కే అని భారతి అని ఇట్లా రకరకాల వర్గీకరణలతోటి మాకు ఒక ట్యాగు తగిలించి వర్గీకరణ లాగానే మాకు 18-20 సంవత్సరాల నుండి మా వృత్తిలో కొనసాగించి కరోనాను నిర్మూలించిన మూడో స్థానంలో రాష్ట్రాన్ని ముందించిన ఏకైక వ్యవస్థ ఏఎన్ఎంలమని మేము సగర్వంగా చెప్పుకుంటాం. 24 గంటల సర్వీస్లో 24 గంటల పనులని 33 రకాల పనులను చేస్తున్నప్పటికీ కూడా మరి మిగతా వ్యవస్థలని ఆర్టీసీ వ్యవస్థ కావచ్చు, బీఆర్ఏ, వీఆర్ఓ, సెర్పు ఇట్లాంటి ఉద్యోగులందరినీ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రెగ్యులరైజ్ చేసినప్పుడు మా సెకండ్ ఏఎన్ఎం యావత్ పక్షాన ఏఎన్ఎంలను రకరకాల వర్గీకరణగా విభజించిన మరి ప్రభుత్వము ఇప్పటి వరకు మాకు రెగ్యులరేషన్ అనేది కల్పించకుండా మేము నిరసనల వెల్లువగా మా ఆర్జీల రూపకంలో, లెటర్ల రూపకంలో, మరి మానవహారంగా కానీ, రోడ్డు మీద వంట వార్పు కానీ అన్ని విధాలా మేము చెప్పుకుంటూ అయ్యా మరి మాకు రెగ్యులరేషన్ కల్పించండి అనే విధంగా ఎన్ని విధాలుగా మొరబెట్టుకున్నా కూడా మరి 15వ తేదీ వరకు మేము సమయం ఇచ్చినప్పటికీ కూడా మాకు ఎలాంటి ఆన్సర్ రాలేదు. 16వ తేదీన అనగా నిన్న మేము సమ్మెబాటలో 33 జిల్లాల పరంగా అందరము రోడ్డు మీద కూర్చోవడము, టెంట్లు వేసుకొని కూర్చోవడం అనేది జరిగింది. మరి ప్రభుత్వం నిన్న పిలిపించిన విషయంలో చర్చలకి మరి పిలిచినా కూడా అక్కడ 3 రకాల యూనియన్లని ముందుగా ఏఐటీసీ వ్యవస్థని కేంద్రీకృతం చేసి పిలిచారు. అక్కడ అన్ని రకాల వ్యవస్థలు వచ్చినప్పటికీ మరి విషయం ఏమొచ్చింది అని అంటే మేము పోస్టులు అనేది పెంచమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాము, అంతేగాని రెగ్యులరేషన్ అనేది చేయడానికి లేదమ్మా అనే విధంగా మాకు సంప్రదింపులో భాగంగా చెప్పారు. కానీ మేము అక్కడ ఒకే ఒక అంశము ఎక్కడి వాళ్ళని అక్కడే రెగ్యులరైజేషన్ అనేది వర్గీకరణ అనేది ఈసీ మరి ఈరోజు యూపీఎస్సీ, పిఎస్సీ అని చెప్పి రెండో ఏఎన్ఎంలని ఇట్లాంటి వర్గీకరణలు ఎలాంటివి కాకుండా ఎక్కడైతే మేము వ్యవస్థగా పనిచేస్తున్నామో అదే ఉన్న పలంగా అక్కడనే మమ్మల్ని రెగ్యులరేషన్ అనేది కల్పించాలనేది ప్రభుత్వానికి మేము అక్కడ మొరబెట్టుకునేటం అనేది జరిగింది. అంతవరకు సమ్మె విరమించుకోండి అని చెప్పినా కూడా మేము సమ్మె రూపకంలోనే ఉంటాం, కానీ మేము ఎక్కడ కూడా సమ్మె విరమణ అనేది చెయ్యము. మాకు ఒకే ఒక ఎజెండా రెగ్యులరేషన్. 53-54 సంవత్సరాలు పెన్ను పట్టుకొని ఎగ్జామ్ రాయడానికి కళ్ళు కనబడకుండా పనిచేస్తున్న వైనం ఇది. అమ్మమ్మలైన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వ్యవస్థలో. 20 ఏళ్ళ బానిసత్వాన్ని ఇంకా కూడా మేము కొనసాగించాలంటే మా జీవితాలు నిలబడేది ఎలా? మాకు వచ్చే ఈ 27,000 జీతంలో మేము ఏమని మా పిల్లల్ని చదివించుకోవాలా? ఏమని మా ఆరోగ్యాలు చేసి వ్యవస్థల మా ఆరోగ్యాలు దెబ్బతిని మేము చనిపోయినా కూడా మాకు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్దామంటే నయా పైసా చిల్లి గబ్బ కూడా లేని పరిస్థితి. ఉన్న జీతాన్ని కొదిపి తిన్నా కూడా మేము చాలని కడుపుకి తిని బతుకుతున్న రోజులు ఉన్నాయి. అయినా కూడా మా మీద ఏ దృష్టి సాధించకపోవడము, అసలు మా వ్యవస్థ ఉందని కూడా కేంద్రీకృతం చేయకపోవడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజున ప్రభుత్వం కిందికి వరకు దిగివచ్చి మరి మేము సైతము ఈ మా ఏదైతే వ్యవస్థలో ముందుకు వచ్చి మేము పనిచేసి పసిపిల్లల చిరునవ్వులు డెలివరీల నుండి పడితే గర్భిణీ దశల నుండి మేము నోట్ చేసుకొని అన్ని విధాలా ఆన్లైన్లు చేసుకొని వాళ్ళని రాము అన్న కూడా బతిలాడుకొని బుజ్జగించుకొని మేము నచ్చ చెప్పుకొని తీసుకొని ఈ రోజున డెలివరీలు అన్ని విధాల గవర్నమెంట్లో చేయిస్తున్నాం. మరి ఇప్పటికి కూడా మా వ్యవస్థను కేంద్రీకృతం చేయడానికి అసలు బాధ అయింది. మేము ఈ రోజున అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఆర్టీసీ వ్యవస్థను చేసిండ్రు, తర్వాత వీఆర్ఏలకు చేసిండ్రు, సబార్డినేట్గా పనిచేస్తున్న మిగతా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో అన్నిటికీ చేసినప్పుడు మా వ్యవస్థ ఎందుకు ఇంత చిన్న చూపు? అంటే మేము కనబడమా? మేము మీ బిడ్డల లాంటి వాళ్ళం కాదా? మరి మా కోసం ఎందుకు మీరు చేయలేకపోతున్నారని ఈ రోజున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే మాకు రెగ్యులరేషన్ చేసేంత వరకు రోజొక విధి విధానాల్లో ముందుకెళ్తూ మేము మరి ఇంతవరకు చేసుకుంటూ వస్తున్నాం. మాకు పర్మనెంట్ అయ్యేంత వరకు మేము సమ్మె విరమించేది లేదని చెప్పేసి ఈ పత్రిక ముఖ్యంగా మరి అన్ని పరంగా కూడా మేము చెప్పేది ఒకే ఒకటి, మా ఎజెండా మాకు రెగ్యులరేషన్ మాత్రమే. అంతవరకు దీక్ష పూనినము అయ్యేది అవుతుంది. ఖచ్చితంగా మేము సమ్మె పోరులో ముందుకు కదులుతామని చెప్పేసి తెలియజేస్తాం.